సరే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది మంచిగా అర్థమైందా? ఇప్పుడు మన ప్రెస్బిటర్లు అయిపోయినాయి. ఇంతసేపు మనం ఏం చేసినాం? అపోస్తులు వర్సెస్ ఏం చేసినాం? ప్రెస్బిటర్లు అనేది మనం ఏం చూసుకున్నాం. లేదా అపోస్తులకు ప్రెస్బిటర్లకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూసుకున్నాం. తేడా ఏంటి, వాళ్ళ పని ఏంటి, వీళ్ళ పని ఏంటి, ఇదేంటి అదంతా కూడా ఇన్నాళ్ళు మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం ఎందులో పోతున్నాం? అపోస్తుల గురించి ఏం చేస్తుంది తెలుసుకోనికి. వాళ్ళ సేవ విధానం ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ అపోస్తులత్వం ఏంటి, వాళ్ళు ఏంది కథ అనేది దీని గురించి మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? అది మీరు దృష్టిలో పెట్టుకొని ప్రార్థన పూర్వకంగా వినండి. సాతానికి అన్నిటికంటే ఏంటంట చాలా కష్టతరంగా అనిపించేది ఏంటి? వాక్యం ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు ఎలా ఉందో కానీ ఇక్కడ చుట్టుపక్కల సాతాన్ని వినే దురాత్మ శక్తులు వింటే అడిగే ఉంటుంది, డక్కుమని ఉంటుంది. ఎందుకంటే సాతాన్ని ముప్పు తిప్పలు పెట్టింది ఎవరు అంటే ఈ అపోస్తులే. అలాగా ఇప్పుడు ఉదాహరణకి పద్మక్కకు అరుణక్కకి ఇద్దరికి గొడవ అయింది. చాలోంచి గొడవ పెట్టుకున్నారు, జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు, బాగా కొట్టుకున్నారు, చేసుకున్నారు, అయిపోయిన తర్వాత ఇప్పుడు అరుణక్క ముందు అప్పుడు ఆ కొట్టుకున్న దాంట్లో ఎవరు గెలిచారు? పద్మక్క గెలిచింది. ఇప్పుడు అరుణక్క దగ్గర పోయి పద్మక్క గురించి మాట్లాడేసరికి దానికి అప్పుడు అరుణక్కకి ఏమనిపిస్తుంది? ఏదనిపిస్తుంది? హాయిగా అనిపిస్తుందా? అవన్నీ గుర్తుకొస్తుంటాయి. ఇక ఇమాజినేషన్ ఏమంట, మా నన్ను జుట్టు పట్టి కొట్టింది, నన్ను ఇట్లా చేసింది, అది అట్లా చేసింది అని వాళ్ళు గుర్తుకొచ్చి ఏమవుతుంది? ఇక ఎట్లా వస్తుంది? మామూలు కోపం వస్తుందా? ముందే అరుణక్క కోపం బాగానే ఉంటది. ఉండదా? ఉండదంట. నాకు తెలుసు కదా. అరా కదా. ఇంకా అక్క ఇక పండ్లు కొరుక్కుంటా పద్మక్క అందుకే అపోస్తలులు అనేసరికి సైతానికి ఏం గుర్తుకొస్తాయి? అంతకు ముందు తిన్న దెబ్బలు గుర్తుకొస్తాయి. ప్రపంచమంతట్లో ముప్పు దిప్పలు పెట్టింది ఎవరు అంటే ఎవరు? పాస్టర్ కాదు. పాస్టర్ ఏముంది, చర్చి కట్టుకుంటాడు, ఇంకా ఈ డొప్పు డోలు పెట్టుకొని ఏమంటాడు, దన్నా చేసుకుని 10 మందిని నడిపిస్తాడు. కలిసి దెయ్యాలు ఉంటేంది పోతేది. మాకు రావాల్సిన కానుకలు వస్తున్నాయి, నాకు రావాల్సిన ఏమంట బియ్యం వస్తుంది. అమ్మా బియ్యంలో నుంచి కూడా ఏం తీయాలి? ఏం తీయాలా? చక్కెరలో నుంచి ఏం తీయాలి? కొత్తిమీర కరివేపాకు నుంచి కూడా ఏం తీయాలి? ఓకేనా? తేవాల బ్రదర్. ఏం చేసినా 10 రూపాయలు నువ్వు ఛాయ్ తాగినావనుకో, 10 రూపాయలు దేవునికి ఏం కావాలి? ఛాయ్ తాగనికి ఇవ్వాలి. అనా ఏం చేస్తాం మేము? దేవుని పేరు చెప్పి మేము ఛాయ్ తాగుతాం. ఓకేనా? చెప్పిన అందరు చెప్పేసరికి అందరు ఏం చేస్తారు? ప్రార్థనకు వచ్చేటప్పుడు నిలబడి ఏమంటాడు? హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ సిస్టర్ ఏం చేస్తుంది, ఏ బ్రదర్ ఏం చేస్తున్నాడు, ఈ స్టేజ్ దగ్గర ఏం పెట్టిరు, ఈడేం పెట్టిరు, ఆడేం పెట్టిరు అన్ని చూసుకుంటే హల్లెలూయా హల్లెలూయా. ఏ పాస్టర్తో సైతానికి ఏం లేదు, ఏమి బాధే లేదు. మాస్టర్ నీ బిజినెస్ బాగుంది, నడుపుకో. ఇగో కావాలంటే ఏం చెయ్యి, కోకోనట్ ఆయిల్ కూడా తేవద్దు. ఏం చేయాలి? తెల్ల డబ్బాలు తేవాలి, తెల్లవి చేపియాలి, ప్లాస్టిక్ చేపించి అందులో ఏం చేయాలి? నూనె నింపాలా. నూనె నింపి ఏం చేయాలి? అభిషేక తైలం. ఏం చెప్పాలా? అభిషేక తైలం. దాని రేట్ ఎంత? 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. నువ్వు అమ్మేది ఎంత? 50 రూపాయలు. చలో భయ్, అభిషేక తైలం. దాని చుట్టూ స్టిక్కర్ కూడా ఎవరిది ఉంటుంది? ఆ పాస్టర్ది ఉంటుంది, తర్వాత చర్చి పేరు ఉంటుంది, నెంబర్ ఉంటుంది, అవసరమైతే నా ఫోటో కూడా ఉంటుంది అలా. అవునా? పెట్టేసి ఇప్పుడు ఏం ఇదేంటి? అభిషేక తైలం. తర్వాత ఏమైంది? ఇంకా అట్లా బిజినెస్ చేసుకుంటా పోతే సైతాన్ కూడా ఏమంటాడు? వెరీ గుడ్, వెరీ నైస్, కీప్ ఇట్ ఆన్. కానీ కావాలంటే నీ దగ్గరికి ఎవరిని పంపిస్తా? రాజకీయ నాయకులను పంపిస్తా, వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అన్నా ఇక్కడ ఉన్న సర్పంచ్ ఉన్నారు, పంచాయతీ ఎవరైతే ఉన్నారు పెద్ద, ఆయనను పంపిస్తా, ఆలోచనకి సపోర్ట్ చేస్తారు. నా వల్ల వాళ్ళందరూ నువ్వు మంచిగా చేస్తున్నావు, చెయ్యి. అర్థమవుతుందా? నువ్వు మంచిగా చేస్తున్నావు, చెయ్యి. ఒకసారి ఒకరిని ఏం చేసినాం? సైతానికి అప్పచెప్పినాం. ఒకరిని అంటే 2-3 ఉంటారు, సైతానికి అప్పచెప్పాం. అయినా సైతానికి అప్పచెప్తే వాళ్ళు ఏం చేసారు? పోయి కంప్లైంట్ చేసారు, మమ్మల్ని ఇట్లా చేసిన అట్లా చేసిన, అది ఇదని చేసిన. ఇంకా అక్కడ పోలీస్ ఆయన ఏమంటుండంట, అయ్యా నువ్వేం చేస్తావంటే దాన ధర్మాలు చేస్తాడు చూడు, డొనేషన్లు చేస్తాడు చూడు,
అవి చేసుకొని నువ్వేం చేసుకో, యూట్యూబ్లో పెట్టు. అప్పుడు ఎవ్వరేమంటారు, ఇదంతా ఏంది నీకు, ఈ అప్పచెప్పుడు ఏంటి, ఈ తీసుడు ఏంటి, ఆ పెట్టుడు ఏంటి అయినా ఇది ఏంటి కథ అని ఇక ఆయన బాధ చూడాలి. నాకు నవ్వు వచ్చేది ఇప్పటికీ, నాకు అప్పుడప్పుడు అది గుర్తుకొస్తా ఉంటుంది. ఆయన ఏమంటాడు, అన్నాలు గిన్నాలు ఉంటాయి కదా, నువ్వు పేదవాళ్ళకి అన్నాలు పంచు, వీడియోలు తీయి, ఫోటోలు తీయి, పెట్టు యూట్యూబ్లో, ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. అయినా అదే ఒకవేళ ఇగో ఫలానా వ్యక్తిని సైతానికి అప్పచెప్తున్నా, లేదా ఫలానా వ్యక్తిని ఏం చేస్తున్నాం, ఫలానా ఇది ఫలానాది అని వాక్య ప్రకారంగా ఏదన్నా మనం చేసినాం అనుకో, ఇంకెట్లుంటది ఇక సైతానికి ఎక్కలేని అందరినీ రేపుతుంది, అందరినీ రేపుతుంది, అందరినీ రేపుతుంది. అర్థమవుతుందా? అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, అపోస్తులు అంటే నీకేం అనిపించకపోవచ్చు, కానీ అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఏమనిపిస్తుంది, గద 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 అనుకుంటుంది. ఎరుకు అమ్మో మమ్మల్ని తన్నినోళ్ళు ఎవరు వీళ్ళు, మమ్మల్ని గుద్ది గుద్ది వదిలిపెట్టిన వాళ్ళు వీళ్ళు, మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టిన వాళ్ళు అనా, ఆడిపోతే ఆడికొచ్చేటోళ్ళు, ఈడికిపోతే ఈడికొచ్చేటోళ్ళు, ఈడికిపోతే ఈడికొచ్చేటోళ్ళు, ఏడ పడితే ఆడ అపోస్తులు ఉండి మమ్మల్ని ఏం చేసిరు, పట్టిరు, కొట్టిరు, ఏం చేసిరు, నానా విధాలుగా తిప్పలు. అందుకే సైతానికి ఏందంట, దేని గురించి ఉండొద్దు, అపోస్తలత్వం గురించి లేదా అపోస్తుల గురించి చెప్పడం ఎవరికి ఇష్టం లేదు. మరి అదేందో నాకు తెలియదు. ఈ దేవుడు ఇక్కడికి మనం రావటం ఏందో, మళ్ళీ ఇక్కడ మనం పోయి దేని గురించి స్టార్ట్ చేసినాం, అపోస్తలత్వం ఎక్కడ స్టార్ట్ అయింది, పార్సిగుట్లో కొంచెం స్టార్ట్ అయింది, దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. మరి దీని ఉద్దేశం ఏందో నాకు తెలియదు, నాకైతే అర్థమవుతలేదు. ఎందుకు కొత్త ప్రాంతానికి వచ్చి పోనీ ఇక్కడే సీనియర్ విశ్వాసులు ఉన్నారంటే అదే పాత విశ్వాసులు, అనా రబ్బర్ అరిగిపోయినట్టు అరిగిపోయిన విశ్వాసులు, అదే పెన్ను రిఫిల్ అయిపోయిన విశ్వాసులు, అదే పాత విశ్వాసులు. అయినా కూడా టాపిక్ మాత్రం ఏంటిది, అపోస్తులు. అమ్మో ఇది ఏందో నాకు అర్థమవుతలేదు. కానీ నిజంగా ప్రతి వారం ఎందుకులే అనుకుంటా, కానీ ప్రతి వారం దేవుడు మసాలా ఇస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు అన్నట్టుగా. నాకు ప్రతి వారం దేవుడు ఏం చేస్తున్నాడు, ఏమిస్తున్నాడు, అపోస్తలత్వం గురించి విషయాలు. ఈ రోజు కూడా నేను అనుకున్నా, కొంచెం మధ్యాహ్నం అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే, అనుకునే మీటింగ్ ఏమి ఉండకపోవచ్చు, నాకు కూడా ఏం వాక్యం రాలేదు, భారం లేదు, ఇక సరేటి చూద్దాము అన్నట్టుగా. ఇక నేను ఇక్కడికి వచ్చిందో లేదో కొంచెం ఇట్లా స్టార్ట్ కాగానే ఇక దేవుడు ఏం చేసిండు, స్టార్ట్ చేసిండు, బిడ్డ ఇగో వచనం తీసుకో, దీన్ని వివరించిగా అన్నాడు. అంటే ఇక నేను అన్నా తప్పదా తండ్రి అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు తప్పదు, ఇక దేవుడు ఇచ్చిండు చెప్పాలా, దేని గురించి చెప్పాలా. మరి ఎందుకు దేవుడు నాతో చెప్పిస్తున్నాడు అనా, ఈ చుట్టుపక్కల ఉన్న దెయ్యాలకు ఏమనిపిస్తుందో, వింటున్న మీకేమనిపిస్తుందో నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు నేను ఇట్లా చెప్పుకుంటా పోతే ఏమంట, అంటే ఈయన ఇండైరెక్ట్ గా ఎవరు చెప్పుకుంటున్నారు, ఈయన అపోస్తులుడని చెప్పుకుంటున్నాను. పుకారు రావడానికి ఎంతసేపు, చిటికల పని ఏం చేస్తారు, కొంచెం వింటారు. అపోస్తలత్వం ప్రతిపెట్టారు అని చేసరిగా ఏంది అపోస్తలత్వం అనేసరికి వాళ్ళు మొత్తం కూడా చూడరు. ఆగో పాస్టర్ ప్రభుదాస్ అపోస్తులుడు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి తమ్మునేళ్ళే చూస్తారు వాళ్ళు, తమ్మునేళ్ళే. అక్కడ అపోస్తులు అంటే ఆశ ఉంది అంటే ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు, నీకు తెలియదు ఆయన గురించి, నాకు తెలుసు, మస్తు డంబం ఉంటుంది తెలుసా, మస్తు గర్వం ఉంటుంది తెలుసా, దొంగవాడు అందుకే అపోస్తులని చెప్పుకుంటున్నాడు. పాప మామాయకులు అందరినీ మోసం చేస్తున్నాడు అనా. పోయి అక్కడ ఎక్కడో కొత్తగా స్టార్ట్ చేసిందంట, ఆ కొత్త జాగాల సువార్త చెప్పాలి, కానీ ఇవన్నీ చెప్పుడేంది అనాలి. ఎంతమంది రగిలిపోతున్నారు, ఎన్ని రకాల చర్చలు జరుగుతున్నాయో ఏనా. నాకు అస్సలు అర్థమైతే లేదు. ఏనా పోనీ ఒక వారం చెప్పి పోనీలే అనుకోవచ్చు, రెండో వారం పోనీ, మూడో వారం చెప్పేసరికి ఈ వారం కూడా దేవుడు మళ్ళీ ఇచ్చిండు ఏనంట అపోస్తలత్వం. అగో ఏం చెప్పాలా, చెప్పాల్సిందే. ఎందుకంటే దేవుడి మాటను కట్ చేసి మనం వద్దు, ఎందుకంటే దేవుడు ఏది చెప్తా అది చెప్తా అని ముందే నిర్ణయం తీసుకున్నా, సమర్పణ చేసుకున్నా. అంతే, నువ్వు ఏదైనా ఇస్తే అదే చెప్తా, లేదంటే బంద్ చేస్తా అంతే. నేను మీటింగ్ చెప్పా, వాక్యం చెప్పా, కథం. అందవేసిన ఇక అందుకే ఇప్పుడు దేవుడు ఇచ్చింది నేను చెప్పాలా, నా సిద్ధాంతం అంటే నేను చేసుకున్న సమర్పణ దేవునికి తెలుసు. సాయంత్రం దాకా లేదు, ఏమీ లేదు. నేను అనుకున్నా ఓకే
ఉంటారో లేదో మీటింగ్, సర్లే చూద్దాం ప్రార్థన చేద్దాం అన్నట్టు. ఇది రావటంతోనే నెమ్మదిగా దేవుడు ఇచ్చేసిండు. ఏమిచ్చిండు? వాక్యం ఇచ్చేసిన బిడ్డ, ఇది నువ్వు చెప్పుకోయిగా, నువ్వు చెప్పి ఇది చెప్పాను. అందుకే ఇక్కడ అపోస్తులు అని రాస్తే దీన్ని ఆ పదాన్ని చూసినప్పుడు, ఆ పదాన్ని విన్నప్పుడు నీకేమనిపించకపోవచ్చు, కానీ విన్న దుష్టాత్మకు అనా ఈ ప్రాంతం, దీని బాలాజీ నగర్ అంట, గబ్బిలాలపేట అంటారా? గబ్బిలాలపేటనా? ఈ గబ్బిలాలపేటలో ఉన్నటువంటి ఉంటారు కదా అధికారులు, దురాత్మ శక్తుల అధికారులు ఉంటారు కదా. అధికారులు ఏం చేస్తాయి? ఎన్నొచ్చి ఆడ జమ అయినాయో, ఎన్నొచ్చి ఈడ జమ అయినాయో అనా వచ్చి ఏమంట, ఏందో చెప్తున్నాడు, అరే ఏమంట, ఎవరి గురించి చెప్తున్నాడు? ఒక రోజు ఏమైంది తెలుసా? ఒక రోజు చూడండి మంచిగా ఎట్లా ఉంటుందో చూడండి. అపోస్తులుడైన పౌలు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 700, దాదాపు 100 ఆ రేంజ్ అనుకోండి. దాదాపు అపోస్తులుడు ఎవరు? పౌలు. దాదాపు మనం అంటే ఇంకా అవన్నీ మనం లిస్టు చూద్దాం తర్వాత. ఇప్పుడు అలా హతసాక్షులు అయ్యే లిస్టు కూడా అక్కడ వస్తుంది, మనం చూద్దాం. అయితే ఒక రోజు ఏమైందంటే, సామ్యుల్ పాస్తున్నాం, ఒక వ్యక్తిలోనికి దుష్టాత్మ వచ్చింది. ఎవరు వచ్చిండు అంటే సైతాను వచ్చింది. సైతాను, లూసిఫర్, మొత్తానికి అయితే పెద్ద శక్తి వచ్చింది. పెద్ద శక్తి వచ్చిన తర్వాత లేదు, సైతాన్ లూసిఫర్ కాదు, వేరే శక్తి ఏదో కొత్తగా వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని పాస్టర్కి ఏంటంటే అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు మీరు నన్ను ఎట్లా చూసినా అట్లా పాస్టర్ దుష్టాత్మను చూసేది. చూసినప్పుడు పాస్టర్కి ఏం చూసిందంటే, చూసేసరికి దాని ముక్కు ఇట్లా వంకర ఉందంట. దాని ముక్కు ఎట్లుందట? వంకర ఉందంట. అయితే పాస్టర్ ఏమన్నాడంటే, నీ ముక్కు ఎందుకు వంకర ఉందని అడిగింది అందరి ముందు. డైరెక్ట్ ఇప్పుడు నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నా, నేను ఎట్లా చూస్తున్నా అట్లా దుష్టాత్మని పాస్టర్ చూసిండు. చూసి ఏమన్నాడు, నీ ముక్కు ఎందుకు వంకర ఉంది అన్నాడు. ఆ లూసిఫర్ సైతాన్ కాదు, వేరే శక్తి. అది ఎప్పుడు? పౌలు కాలములో భూమి మీద దిగి వచ్చిందంట. దాని తర్వాత అప్పుడే దిగి వచ్చిందంట అని చెప్పిన మాట. అయితే నేను అక్కడనే ఉన్నా, మనకి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. మనం ఏంటంటే ఏంది సంగతి అని కొంచెం ఏం చేస్తున్నారు, చూస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. ఇక చూసేసరికి ఇక అడుగుతుంటే అదేం చెప్పింది తెలుసా, మేము కొట్టుకుంటే వేరే ఏదో శక్తి వచ్చి నన్ను కొట్టింది, నన్ను ఇట్లా చేసింది, అట్లా చేసింది, అది దాన్ని ఏదో కహాని చెప్తుంది. పాస్టర్ ఇట్లా ముఖం పెట్టి అంటే, కాదు నువ్వు అబద్ధం చెప్తున్నాను. లేదు నిజమే నమ్మించడానికి ఎంత ప్రయత్నం చేసినా పాస్టర్ లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆల్రెడీ పాస్టర్కి తెలిసిపోయింది, దేవుడు చెప్పేసిండు ఏందో కథ అని. దీని ముక్కు ఎందుకు వంకర ఉంది? దుష్టాత్మ దాని ముక్కు ఎందుకు వంకర ఉంది అని అంటే, పౌలు కాలములో ఏం చేసిందంటే దిగొచ్చిందంటే పౌలుతో పోరాటం చేయడానికి. ఎవరితో? అపోస్తులుడైన పౌలుతో పోరాటం చేయడానికి దిగొస్తే పౌలు గుద్దిన గుద్దుకి ముక్కు వంకర అయిందంట. అదే పౌలు ఏం చేసిందంటే ఆత్మీయంగా పోరాటం చేస్తున్నాయి కదా, ఆత్మీయంగా గుద్దిన గుద్దుకి ఏమైపోయిందట? ముక్కు. అప్పుడు చెప్తున్నా చూడు, ఎట్లా చెప్తున్నా అంటే కోపంతో, బాధతోటి అన్ని మిక్స్ చేసి చెప్తుంది, నన్ను పౌలు కొట్టిండని. ఎందుకు వచ్చిండు అని అంటే, అప్పుడు నేనేం చేసిన, పౌలుతో యుద్ధం చేయడానికి ఎక్కడి నుంచి దిగి వచ్చిందంట? 2వ ఆకాశం నుంచి పైనుంచి ఎక్కడికి? భూమి మీదకి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఇప్పుడు ఇది జరిగి ఎప్పుడు? ఎన్ని? 2002 వేసుకోండి, 2001, 2002. ఎందుకంటే అప్పుడు ట్రైనింగ్ లో ఉన్న సంగతి ఇది. పౌలు బ్రతికి ఎన్ని రోజులు అయింది? చచ్చిపోయి ఒక 100 వేసుకోండి. ఎన్ని? కొన్ని వేల సంవత్సరాల వ్యవధి. కొన్ని వేల సంవత్సరాల వ్యవధి తర్వాత అప్పుడు తిన్న దెబ్బకు ఇప్పుడు ఏమైంది? దిగి వచ్చింది. అనా పాస్టర్ అంటే సామ్యుల్ పాస్ అప్పుడు పోరాటం అట్లా చేసేది. దిగి వచ్చిన తర్వాత ఏమైంది అనా? ఈయన కూడా మంచిగా తగిలిచ్చింది కొన్ని. ఆడ పౌలు కొట్టిందే కాదు, ఈయన కూడా మంచిగా తగిలిచ్చింది. అట్లా సాతాను శక్తులకు అపోస్తులుడు అంటే ఏమవుతుంది? చెప్పాలా? కోపము, భయము, కలవరము, ఇది అది మిక్సీలో వేసి తిప్పినట్టు ఉంటది. మామూలుగా ఉండదు. ఎట్లుంటది? మిక్సీలో వేసి మొత్తం తిప్పినట్టు. ఇటు భయం వేస్తుంటది, కలవరం వేస్తుంటది, కోపం వస్తుంటది, బాధ కలుగుతుంటది, అవన్నీ గుర్తు చేసుకుంటే దుఃఖం వస్తుంటది,
అమ్మో ఎన్ని బాధలు చెప్పుగా అదా. అందుకే మీకు అనిపించేది చాలా లైట్. అందుకే ఇప్పుడు నేనంటే నీ సబ్జెక్ట్ చూసి ఎంతమంది వచ్చారు, రావాలి కాబట్టి వచ్చి ఉండొచ్చు. కానీ అరే అక్కడ వాక్యం ఏమొస్తుంది? ఎప్పుడైనా అంశం గురించి ఎవరైనా తీవ్రంగా ఆలోచన చేసేదా? మనకేం లేదా, చెప్పన్నా నువ్వు చెప్పు, నువ్వేం చెప్పినా మేము వింటాం, వినక తప్పుతుందా చెప్పు, కొన్ని రోజులు మటుకే కానీ నువ్వు చెప్పు రాదు అన్నట్టుంటది. నువ్వు చెప్పు, ఏం చెప్తున్నా చెప్పు, రక్షణ చేరుస్తున్నా చెప్పుకో, ఆరాధన చెప్పుకో, ప్రార్థన చెప్పుకో, నిన్న ఎవరొద్దన్నారు, నువ్వు చెప్పుకుంటా ఉండు, మేము వింటా ఉంటాం, తల లూపుతాం, ప్రైజ్ లార్డ్ చెప్తాం, వచనాలు రాస్తాం, పోతాం, ఇంకా అంతే. చెప్పుకో. అసలు ఇప్పుడు ఇక్కడ బాలాజీనగర్ లో లేదా ఇక్కడ గబ్బిలాలపేటలో ఏం చేస్తా అపోస్తలత్వం గురించి చెప్పబడుతుంది. ఆ అంశం నేను నేర్చుకోవాలి, ఆ అంశం గురించి నేను తెలుసుకోవాలి, అపోస్తలు అంటే ఏంటో నాకు తెలియాలి అని నేర్చుకున్న ఆసక్తితో ఉరికొచ్చింది ఎంతమంది? ఏమక్క పాపం పొద్దున ఆరాధన మిస్ అయింది కాబట్టి వచ్చి, పోయిన వారం ఎట్లా వచ్చిందో వచ్చింది, మొత్తానికి అయితే పొద్దున ఆరాధన మిస్ అయింది కాబట్టి సాయంత్రంకి వచ్చింది, అలా కదా. నేను ఫిలిప్ భాయ్ అంశాన్ని చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండరు చెప్పండి అనా. దీని తీవ్రత మీకు, అందుకే నేను ఎందుకు ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంటే దీని దీని తలాతోక మీకు ఇంకా తెలియలే. కానీ ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని బట్టి దేనికి మండుతుంది? ఇక్కడ ప్రధానులు ఉంటారు, అధికారులు ఉంటారు, లోకనాథులు ఉంటారు, వాళ్ళందరికీ మండుతా ఉంది. ఎందుకు? ఎవరు గురించి చెప్తున్నాం? మాకెవరు బద్ధ శత్రువులైన అపోస్తుల గురించి చెప్తున్నాం. పాస్టర్ లేని చర్చిలు కట్టుకొని కూర్చునేటోళ్ళు. టీచర్లు ఎవరు? ఏదో 4 వచనాలు, 10 వచనాలు, 12 వచనాలు, 2 చాప్టర్లు, 2 ఇది 2 అది చెప్పేసి హల్లెలూయా స్తోత్రం చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు. అపోస్తులు ఎవరు? సాతాను యొక్క పునాదిని అదినిచ్చేటోళ్ళు. సాతాను ఒక పునాదిని ఏం చేస్తారు? వదిలిస్తూ ఉంటారు, దూపుతా ఉంటారు. ఈ సైతానికి నమ్మదే ఉండదు. అలాగే అపోస్తుల నుంచి అపోస్తులత్వము అనేసరికి ఏమవుతుంది ఎవరికి కదా. అందుకే దీని తీవ్రత అర్థం చేసుకోవాలి. మరి దేవుడు ఎందుకు ఈ అంశాన్ని ఈ విధంగా ఎందుకు? వాస్తవానికైతే మనం దేంట్లో పోయినాం? సేవ విధానం గురించి మనం నేర్చుకుంటున్నాం. నెమ్మది సేవ గురించి చెప్పిన, ఇట్లా కొత్త ప్రాంతంలో ఇదేంటి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత రాను దేవుడు ఏం చేసిండు? అపోస్తుల యొక్క పరిచర్య విధానం గురించి పార్సిగుడ్లు స్టార్ట్ చేసిండు. ఆన్ని స్టార్ట్ చేసినాక పోనీ అక్కడ వరకు ఏదో అయిపోయింది అనుకుంటే దాన్నే కంటిన్యూషన్ ఎక్కడైతుంది? మరి దీని కంటిన్యూషన్ చేసేటప్పుడు సరే అపోస్తలత్వం గురించి చెప్పుకున్నావు, పోయి ప్రెస్బిటర్ల దగ్గరికి ఎందుకు వచ్చినావు? ప్రెస్బిటర్ల దగ్గరికి ఎందుకు వచ్చినావు అవునా కదా? హట్టింగ్ విషయమే కదా. ప్రెస్బిటర్ల గురించి నువ్వు ఎందుకు చెప్పినావు? ప్రెస్బిటర్లు ఇప్పటికే ప్రెస్బిటర్లు ఏమంటాం, మేము అపోస్తులం. ఇప్పుడు ఆ అపోస్తుల యొక్క ఏమంటారు లక్ష్యం ఏముంటుంది, వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉంటుందో అది ఒక వచనం ద్వారా మనం ఏం చూసుకున్నాం. అందుకే ఇప్పుడు ఎంతవరకు అర్థమైందా? అందుకే ఇప్పుడు అపోస్తులుడు అంటాల్సినప్పుడు దాని తీవ్రత మీరు ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నా? సాతానేంది? సాతాన్ని 30 తిప్పలు పెట్టిన అదవుతుందా? అందుకే అపోస్తులు అంటే ఏంటో తెలిస్తే, అపోస్తుల పరిచర్య ఏంటో తెలిస్తే, అపోస్తుల పరిచర్యలో అపోస్తుల బోధలో మనం ఉంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఎంత ఉంటుందో అది నెమ్మదిగా అవన్నీ చూసుకున్నాం. అందుకే ఇప్పుడు మనం ఏం చేసుకోబోతున్నాం? అపోస్తులు. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం.